నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణము. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్ముతున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు చూసి మీ అభిప్రాయాలు, మీ సూచనలు మాకు తెలియచేయండి. అలాగే మరి వ్యక్తిగతంగా మేము సువార్త అందించలేకపోయినప్పుడు కూడా ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ప్రభు కృపను బట్టి గతించిన 12 సంవత్సరాల నుంచి కూడా దేవుడు ఈ కార్యక్రమాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. కనుక ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగాలని మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని మేమందరం కూడా ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమని జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న కాలమే అక్కే వ్యవధిని మనం గమనించాలి. ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు. కనుక వధువు సంఘం వరుని కోసం, వివాహం కోసం సిద్ధపడాలని వాక్యం మనకి తెలియచేస్తాం. ఇది సిద్ధపాటు కాలం. ఈ యొక్క కాలంలో మరి వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీతోనే ప్రారంభం కావాలి. కనుక ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశాల గురించి మనం చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో గతించినటువంటి ఎపిసోడ్లో ప్రియులరా, యోబు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యోబు గ్రంథం 22 అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. గమనించండి ప్రియులరా, దేవునితో మనం సహవాసం చేయాలి. లోకములో ఎంతోమందితో మనం సహవాసం చేస్తున్నాం, స్నేహం చేస్తాం, పరిచయం కలిగి ఉంటున్నాం. కానీ మనం దేవునితో సహవాసం చేస్తే వాక్యం ఏం చెప్తుందంటే నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. లోకంలో సమాధానం ఎంతమందితో మనం పరిచయం కలిగి ఉన్నప్పుడు కూడా స్నేహం చేసినా మనకి సమాధానం దొరకదని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నీకు మేలు కలగాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెప్పుకుంటూ యోబు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. యోబు తన జీవితకాలం అంతా కూడా దేవునితో సహవాసం చేశాడు కనుక, శ్రమలు అనుభవించాడు కనుక యథార్థతను వదిలిపెట్టుకోకుండా దేవునితో సహవాసం చేసి దేవుని చేయి విడిచిపెట్టకుండా మరి దేవునితో నడిచాడు కనుక ప్రియులరా, అతనికి రెట్టింపు ఆశీర్వాదం కలిగిన దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సహవాసం అంటే అర్థం ఏంటంటే దేవునితో కలిసి ఉండడం, సహవాసం చేయడం, స్నేహం చేయడం, మరి ఆయనతో కలిసి నడవడం. సహవాసం చేయడం అంటే ఆయనతో కలిసి నడవడం. సహవాసం లేకపోతే, దేవునితో మన సహవాసం లేకపోతే లోకంలో మనం ఏమాత్రం కూడా క్షేమంగా
ఉండలేము, జీవించలేము. ఆయన సహవాసం ఉండాలి, ఆయన తోడు ఉండాలి, ఆయన సహకారం ఉండాలి, ఆయన కృప మన పట్ల ఉండాలి. ప్రియులారా గమనించండి, సహవాసం అంటే అర్థం ఏంటంటే దేవునితో నడవడం. నోవహు దేవునితో నడిచాడని వాక్యం చెప్తుంది. అలాగే మరి ఎంతోమంది భక్తులు పాత నిబంధన కాలంలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, ఎంతోమంది భక్తులు దేవునితో నడిచారు. వారి ఆశీర్వాదం చాలా మరి ముగింపులో ఆశీర్వాదం పొందినట్లుగా మనం దేవునితో కలిసి నడవడం అంటే అది మాటలతో సులువే కానీ, చెప్పడం సులువే కానీ, అది నడవడం అనేది చాలా కష్టమైన పని. కారణం ఏంటంటే ఈ లోకంలో నడిచినట్లుగా దేవునితో మనం నడవలేం. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం గమనించాల్సింది ఏంటంటే దేవునితో మనం ప్రతిదినము కూడా నడవాలి. ప్రతిదినం ఎవరైతే దేవునితో నడుస్తూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. గమనించండి ప్రియులారా, దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే అది రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలైన వారు ఈనాడు సంఘములో చేర్చబడిన వారందరూ కూడా మేము దేవునితో నడుస్తున్నాం, దేవునితో మేము సహవాసం చేస్తున్నాం అని అంటున్నారు. కానీ వారి అభిప్రాయం వారు చెప్తున్నారు, కానీ వారు ఏమాత్రం కూడా దేవునితో నడిచే విధానంలో వారు లేరని వాక్యం మనకి చెప్తుంది. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే వారు ముందుగా నడుస్తూ దేవుణ్ణి వెనకాల నడవమని చెప్తూ ఉంటారు. అంటే వారి యొక్క ప్రయాణంలో వారు ముందు కనిపిస్తారు, కానీ దేవుడు తర్వాత కనిపిస్తాడు. మరొక విధానంలో మనం చెప్పాలంటే వారి జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకోకుండా దేవునికి రెండవ స్థానం ఇచ్చేవారుగా అది నడవడం అని వారు అనుకుంటున్నారు, కానీ అది వాక్యానుసారమైనది కాదు. నడవడం అంటే మనం ముందు నడిచి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి రెండవ స్థానం ఇచ్చినట్లయితే అది దేవునితో నడవడం కాదు. గనుక నీవు నేను ప్రియులరా దేవునితో నడిచే వారముగా ఉండాలి. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఈ మొదటి విధానంలోనే జీవిస్తున్నారు. దేవునితో నడుస్తున్నామని అంటున్నారు, కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కానీ, దేవునికి ఇవ్వాల్సిన ఘనత కానీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ కానీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కానీ, స్థానము కానీ దేవునికి ఇవ్వకోకుండా వారు దొంగిలిస్తున్నారు. తెర మీద వారే కనిపిస్తారు, కానీ తెర వెనుక దేవుణ్ణి పెట్టేవారుగా ఈనాడు ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వకోకుండా రెండవ స్థానం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులరా, అటువంటి వారు ఎటువంటి భక్తి చేస్తారంటే వారికి ఇష్టమైన భక్తి చేస్తున్నారు. దేవుడు ఆశించిన భక్తిని వారు చేయడం లేదు. దేవుడు చెప్పినటువంటి విధానంలో భక్తి చేయడం లేదు. దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని పరిస్థితులు దేవుడు కట్టడలు దేవుడు మనకి ఇచ్చాడు. అబ్బా మీరు ఈ పరిధిలోనే మీరు ఉండాలి, ఈ పరిధిలోనే మీరు నడవాలని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నియమాల ప్రకారంగా నడవకోకుండా ప్రియులరా దేవునికి మరి వారి ఇష్టానుసారంగా నడుస్తూ మేము నడిచేదే దేవుడు చెప్పింది అన్నట్టుగా వారికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్న క్రైస్తవులు ఎంతోమందిని మనం చూస్తున్నాం. వారు ఏమనుకుంటున్నారంటే మేము దేవునితో నడుస్తున్నాం, వారికి ఇష్టమైనటువంటి భక్తి చేస్తున్నారు. వారి ఇష్టాన్ని, అటువంటి వారు ఎవరంటే వారి ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చుకుంటున్నారు. వారు ఏమి చేయదలుచుకుంటున్నారో అదే దేవుని ఇష్టమని, అదే దేవుని చిత్తమని భ్రమించి వారు ముందుకు వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఏదైనా పని తలపెట్టినప్పుడు అది సఫలం కావాలని లేకపోతే ఆ పనిలో విజయం పొందాలని అనుకుంటారు, కానీ ఆ పని చేయడంలో దేవుని చిత్తం ఉందో లేదో వారు ఏమాత్రం కూడా తెలుసుకోరు. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే వారు దేవునికి డైరెక్షన్స్ ఇచ్చేవారు. దేవుని తమ అదుపులో ఉంచుకొని తమ ఇష్టానుసారంగా దేవుని
నడిపించేవారుగా ఉంటున్నారు. గమనించిన ప్రియులారా, వారు ఎటువంటి వారంటే ముందు వారి పనులు ముగించుకొని వారి పనులకు ప్రాధాన్యతనిచ్చి దేవుని పనిని వెనకబెట్టేవారు, దేవునికి దూరంగా ఉండేవారు. వారి పనులకు ప్రాధాన్యతనిచ్చినంత విషయంలో దేవుని విషయంలో ప్రాధాన్యత ఇవ్వరు. కనుక దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానివ్వండి, దేవుని కొరకు జీవించే విషయంలో కానివ్వండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా వారి చిత్తాన్నే జరిగిస్తారు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించరు. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు. ఆరాధన 10 గంటలకని దైవజనుడు చెప్పినప్పుడు నువ్వు సరైన టైంలో ఆరాధనకి వెళ్తున్నావా? 10 గంటలకి 10 గంటలకు ముందు వచ్చేవారందరూ కూడా వారికి దేవుని పట్ల భయం ఉంది, భక్తి ఉంది. 10 గంటల తర్వాత వచ్చేవారు ఎటువంటి వారంటే వారికి భక్తి ఉంది కానీ భయము లేదు. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం వారు ఇవ్వడం లేదు. మొత్తం పనులన్నీ కూడా చక్కపెట్టుకొని ఆ తర్వాత దేవుని సన్నిధికి వచ్చేవారు. 10 తర్వాత వచ్చేవారందరూ కూడా నిర్ణీత సమయానికి కాకోకుండా లేటుగా వచ్చేవారందరూ కూడా భక్తి ఉంది కానీ వారికి భయం లేదు. వారి జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, ప్రథమ స్థానం వారు ఇవ్వడం లేదని మనం గమనించాలి. భక్తి చేస్తున్నారు కానీ, ఆరాధనకు వస్తున్నారు కానీ వారు జీవించే విధానంలో కొంచెం మరి తేడా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ కానుకలు, దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో కూడా ప్రియులారా, దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో కూడా, దేనికి ఇవ్వాల్సినటువంటి భాగం ఇచ్చే విషయంలో కూడా వారి చిత్తాన్నే జరిగిస్తున్నారు కానీ దేవుని చిత్తాన్ని వారు జరిగించడం లేదు. దేవుడు ఏమంటున్నాడు? 10వ భాగం నాది అన్నాడు. మన సంపాదనలో ఏ రూపైనా మనం సంపాదించినప్పుడు కూడా, ఏ విషయంలో మనకు ఆదాయం వచ్చినప్పుడు కూడా దానంతటిలో 10వ భాగం దేవునికి ఇవ్వాలని దేవుడు చెప్పాడు. కనుక ఈనాడు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ భాగం దేవునికి ఇవ్వకోకుండా ప్రియులరా వారికి ఇష్టమైనదై చేస్తున్నట్లుగా వారు ఎంత ఇవ్వాలనుకుంటారో అంతే దేవునికి ఇచ్చేవారుగా ఉంటున్నారు. దేవుని 10వ భాగం మనం దొంగిలించకూడదు. దేవుని 10వ భాగాన్ని మన ఇష్టమైన రీతిలో వాడుకోకూడదు. 10వ భాగం అంటే 10వ భాగం ఇచ్చేయాలి దేవునికి. ఇంకా ₹1 కూడా మనం వెనక పెట్టకూడదు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే 10వ భాగాన్ని భాగాలు వేస్తున్నారు. టీవీ కార్యక్రమాలు కానీ, దాన ధర్మాలు కానీ, మరి వెయిట్ సభలకని ఏవేవో భాగాలు వేసి దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని దేవునికి ఇవ్వకోకుండా పంచి పెడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వారి ఇష్టానుసారంగా దేవుని 10వ భాగం దేవుడి ఇష్టం కానీ నీ ఇష్టం కాదు. దాన్ని భాగాలు వేయడం కానీ, ఇంకొకరికి ఇవ్వడం కానీ, లేకపోతే వేరే విధంగా దాన్ని చేసేది మంచి పనే, కానీ ఆ మంచి పని 10వ భాగంలోది కాకోకుండా నీ మిగిలిన దానిలో నీ ప్రేరేపణ బట్టి చేస్తే అది మంచిది. కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ భాగం నువ్వు ఏమాత్రం కూడా భాగాలు వేయకూడదు, దానిని వేరే విధంగా ఉపయోగించుకోకూడదు. అటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రియులరా, దేవునితో నడవడం అంటే అయ్యా మేము ఈ పని చేస్తున్నాం దానికి విజయం ఇవ్వమని దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నారు. ఇదిగో ఈ పని నిమిత్తమై మేము వెళ్తున్నాం, మరి అది సఫలం చేయమని దేవుని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసే దేవుడు చేసేవాడు కాదు. నువ్వు తలపెట్టిన పనిలో, ప్రారంభించే పనిలో అసలు దేవుని చిత్తం ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలి. ఆ పని చేయడంలో, అక్కడికి వెళ్ళడంలో దేవుని చిత్తం ఉందో లేదో తెలుసుకొని ఆ విధంగా మనం చేయాలి. కానీ మన యొక్క విజ్ఞాపనలు దేవుని సన్నిధానంలో ప్రార్థించి మొరపెట్టి అప్పుడు మన కార్యాల్లో ముందుకు వెళ్ళాలి. కానీ మన పనిలోకి వెళ్ళిపోయి ఆ ప్రభా ఇది చెయ్యి అది చెయ్యి అని
దేవుణ్ణి డిమాండ్ చేసే బిడ్డలు కూడా లేకపోలేదు. అది దేవునితో నడవడం కాదు. నువ్వు అనుకుంటున్నావు దేవునితో నడవడం అని, అది ఏమాత్రం కూడా దేవుని దృష్టిలో సరైంది కాదు. దేవునితో నడవడం అంటే మన ఇష్టాన్ని జరిగించడం కాదు, మన ఇష్టాన్ని జరిగించమని దేవుణ్ణి అడగడం కాదు. మనకి ఇష్టమైన రీతిలో జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని అనడం కూడా దేవునితో నడవడము కాదు. గనుక ప్రియులారా, దేవుని కంటే ఏది నీకు ముఖ్యం కాదు, దేవుని కంటే ఏది కూడా నీకు ఎక్కువ కాదు. దేవునితో నడవాలంటే అర్థం ఏంటంటే మనం ముందు నడుస్తూ దేవుని వెనకాల నడవమని చెప్తున్నాం. అది సరైన విధానం కాదు. ఈనాడు 100కి చాలామంది ఇదే విధానంలో కొనసాగుతున్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని చిత్తములో నడవకోకుండా వారి చిత్తం ప్రకారంగా నడిచేవారు దేవునితో నడిచినట్టు కాదు. ప్రియులారా, గమనించండి, దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే మన ముందు దేవుడు నడవాలి, దేవుని అడుగులో మన అడుగు వేయాలి. నీవు వేసే ప్రతి అడుగు కూడా అది దేవునిదై ఉండాలి. దేవుని ముందు నడుస్తూ ఉంటున్నప్పుడు ఆయన అడుగులో అడుగు వేస్తూ, ఆయన అడుగు ముద్రలో నీవు కూడా నీ అడుగు వేసి దేవునితో నడవడం అనేది అది ఆశీర్వాదకరమైన సంగతి. గమనించండి ప్రియులారా, దేవునితో నడవడం అది మనం ఎంతవరకు మనం దానికి న్యాయం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. హానోకు దేవునితో నడిచినాడని వాక్యం మనకి చెప్తుంది. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనములో హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషాలను కన్నెను. హానోకు మెతూషాలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయాను. హానోకు దేవునితో నడిచిన వాడని వాక్యం చెప్తుంది. హానోకు బ్రతికిన సంవత్సరాలు 365 సంవత్సరాలు. ఈ 365 సంవత్సరాల్లో హానోకు తన యొక్క నడకను, తన నడతను 2 విధాలుగా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. లోక సంబంధంగా, శరీర సంబంధంగా హానోకు 65 సంవత్సరాలు నడిచాడు. ఎవరితో నడిచాడు? లోకంతో నడిచాడు, శరీర సంబంధంగా నడిచాడు, తన ఇష్టానుసారంగా నడిచాడు. ఈ 65 సంవత్సరాల్లో హానోకు శరీర సంబంధంగా ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు, మెతూషెలను కన్నాడు. ఈ 65 సంవత్సరాల్లో లోకంతో నడిచి మెతూషెలను కన్నాడు. ఆ తర్వాత హానోకు దేవునితో నడిచాడని వాక్యం మనకి చెప్తుంది. తన నడక విధానాన్ని మార్చుకున్నాడు, తన నడకను మార్చుకున్నాడు. దేవునితో నడవకోకుండా తన ఇష్టానుసారంగా నడిచినటువంటి విధానంలో హానోకు మెతూషెలను కన్నాడు. 66వ సంవత్సరం నుండి హానోకు జీవితంలో గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. 66వ సంవత్సరం నుండి హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవుణ్ణి ఎరిగిన వాడిగా, దేవుణ్ణి కలిగిన వాడిగా, దేవుని కోసం నడిచేవాడిగా ఒక నిర్ణయం తీసుకుని ప్రియులారా దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే హానోకు తనకంటే ముందుగా దేవుణ్ణి పెట్టుకున్నాడు. 65 సంవత్సరాల జీవితంలో దేవుణ్ణి తన వెనక పెట్టుకున్నాడు, కానీ 66వ సంవత్సరం నుండి దేవుణ్ణి ముందు పెట్టుకుని తాను వెనకాల నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే హానోకు నడిచినటువంటి వేసిన ప్రతి అడుగు కూడా అది దేవునిదై ఉందని మనం గమనించాలి. దేవుని అడుగులో తన అడుగు వేస్తూ, దేవుని అడుగుజాడల్లో నడుస్తూ హానోకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. గమనించండి ప్రియులారా, హానోకు 300 సంవత్సరాల పాటు దేవునితో
నడిచాడు. దేవునితో నడవడం వల్ల హానోకు ఎంతమంది పిల్లలను కన్నాడంటే వాక్యం ఏం చెప్తుందంటే కుమారులను కుమార్తెలను కన్నాడు. హానోకు తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. తను ఏమి చేసినా దేవుని చిత్తాన్ని కోసం కనిపెట్టాడు. తను ఏమి చేసినా దేవుని దగ్గర ప్రస్తావించకుండా, దేవునికి తెలియకుండా ఏది కూడా చేయలేదు, ఏది ప్రారంభించలేదు. తన ఆత్మీయ జీవితాన్ని ప్రియులరా దేవునికి అప్పగించాడు. దేవునికి అప్పగించి దేవునితో తన అడుగు దేవుని అడుగు తన అడుగుగా మార్చి దేవునితో ప్రయాణం చేశాడు కనుక కుమారులను కుమార్తెలను కన్నాడు. ఆత్మ సంబంధమైన కుమారులను కన్నాడు. ఆత్మ సంబంధమైన కుమార్తెలను కన్నాడు. నువ్వు దేవునితో నడవగలిగినట్లయితే, నీ అడుగు దేవునిదైతే, ఆత్మ సంబంధంగా ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించగలుగుతావు. శరీర సంబంధమైన భక్తి, లోక సంబంధమైన భక్తి, ఆచార సంబంధమైన భక్తి నువ్వు చేస్తే దేవుని కొరకు నువ్వు ఆత్మలను సంపాదించలేవు. నిన్ను చూసి ఎవరు కూడా దేవుని దగ్గరికి రారు. నువ్వు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి మాదిరిగా ఉండాలి. కనుక శరీర సంబంధమైనటువంటి భక్తి చేస్తే నీ నుండి ప్రజలేమీ నేర్చుకోరు, ప్రజలు నిన్ను వెంబడించు. హానోకు దేవుని అడుగులో వేసి, తన అడుగు దేవుని అడుగులో వేసి దేవుని చిత్తాన్ని జరిగించి దేవునికి ప్రాధాన్యతనిచ్చి దేవుడిచ్చిన డైరెక్షన్స్లో హానోకు నడిచి వాక్యం ఏం చెప్తుందంటే అనేకమైన కుమారులను కుమార్తెలను కన్నా. పౌలు ఏం చెప్తాడో తెలిసిన, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి దేవునితో నడిచేవాడు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని పౌలు చక్కని మాటలు చెప్పాడు. కనుక దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తుతో కూడా నడవాలి, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి, దేవుని యొక్క డైరెక్షన్స్లో మనం నడవాలి. కానీ మన ఉద్దేశాల ప్రకారంగా నడవకూడదని గమనించాలి. పౌలు ఏమంటాడో తెలిసిన, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండడంట. కనుక దేవునితో మనం నడవాలి. మన ఇష్టాన్ని జరిగించకుండా, మన చిత్తం మన ఇష్టం కాదు, కానీ మన జీవితం అంతా కూడా దేవునికి అప్పగించినట్లయితే ప్రియులరా దేవుని కోసం మన ఆత్మను సంపాదించగలుగుతాం. దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులుగా తెలుసు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కనుక దేవునితో సహవాసం అంటే దేవునితో నడవడం. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే దేవుని ముందుగా నువ్వు పెట్టి దేవుని అడుగులో అడుగు వేసుకుంటూ, నీ అడుగు దేవునిదే ఉంటేనే నడిస్తేనే కానీ మన దేవునితో సహవాసము చేయలేము. కనుక ప్రియులరా మనం దేవునితో నడవాలి. నోవహు దేవునితో నడిచాడు. వాక్యం చెప్తుంది నోవహు దేవునితో నడిచాడు. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించడం. నోవహును బట్టి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు చెప్పినది యావత్తును నోవహు అలాగూ చేశాను. వాడు ఎలా కట్టమన్నాడో, ఏ కర్రతో కట్టమన్నాడో, ఏ విధంగా కట్టమన్నాడో, ఎన్ని అర్ల కట్టమన్నాడో, ఏ కొలతతో వాడని కట్టమన్నాడో, వాడ అడుగు భాగం నుండి పై భాగం వరకు కూడా దేవుని చిత్తాన్ని జరిగించాడు. వాడ కట్టడంలో నోవహు ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. చితిసారకు మ్రాణుతో వాడ కట్టమంటే వాడంతా కూడా అదే కర్రతో కట్టాడు. ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే వేరే కర్ర ఉపయోగించలేదు, కానీ రాజీ పడలేదు. కానీ అడుగు భాగం నుండి పై భాగం వరకు కూడా దేవుడి చిత్తాన్ని జరిగించాడు. కనుక నోవహు కుటుంబము దేవునితో నడిచాడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు. దేవుని చిత్తాన్ని జరిగించాడు. దేవుని ఉద్దేశాన్ని జరిగించాడు.
దేవుని అడుగులో అడుగు వేస్తూ తన జీవితాన్ని కొనసాగించి తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా నోవహు జీవించాడు. దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? వెళ్ళమన్న చోటుకి వెళ్తున్నావా? వెళ్ళకూడని చోటుకి మానేసావా? మాట్లాడమన్నది మాట్లాడుతున్నావా? మాట్లాడకూడదు దేవుని మాట్లాడుతున్నావా? దేవుని చిత్తాన్ని జరిగించి దేవునికి సంతోషపెట్టగలుగుతున్నావా? దేవుణ్ణి ఆయాసపరుస్తున్నావా? దేవునికి దుఃఖం కలిగిస్తున్నావా? దేవునితో నడవడం అనేది ప్రియులరా, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. అది కష్టమైనప్పుడు కూడా దాని ఫలితం అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నోవహు కుటుంబం రక్షించబడింది. ప్రియులరా, హానోకు అనేకమైన ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు. నీవు నేను దేవుని కొరకు మనం దేవునితో నడిచి ఆత్మను సంపాదిద్దాం, దేవునికి విధేయత కలిగి జీవిద్దాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం మన జీవితాల్లో దేవునికి ఇవ్వడమే దేవునితో నడవడం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. ఇదిగోనైనా వారిలో ఎవరైనా బలహీనంగా ఉంటే, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభువా వారందరినీ మీరు స్వస్థపరచండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసములో బలపరచండి. నీ సాక్షులుగా వాడుకోండి. ప్రభువా నీ కొందనాలు భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. ప్రభువా నీ రాకడ దినాల్లో మేమందరం కూడా మరి సిద్ధపడేవారిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా ఇదిగోనైనా మరి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు, అప్పుల భారం, రుణభారం, కోర్టు సమస్యలు, ఎన్నో రకాల సమస్యలతో ఉన్న వారందరిని బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. వారందరి పట్ల నీ కృప చూపించి ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కావలసిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే వారందరి జీవితాల్లో కార్యాలు జరిగించి చక్కని మరి జంటలు మీరు ఏర్పాటు చేయమని అడుగుతూ ఉంటున్నాం. సహాయం చేయండి. నీ వందనాలు, స్తోత్రాలు. కృపగల తండ్రి, ఇదిగోనైనా మరి యొక్క రక్షణ మార్గం ఛానల్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నీ వందనాలు. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ ఛానల్ పనిచేయడానికి మరి నీ సేవ చేయాలనే ఆలోచనతో ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాలు వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.